హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 10th క్లాస్ అర్హతతోటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన ఎస్ఎస్సి ఎంటీఎస్ 2020కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 8,900కి పైగా పోస్టులు అయితే ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రస్తుతం ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తున్నారు. ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్ని ఫస్ట్ అటెంప్ట్లోనే 100కి 80+ మార్క్స్ తోటి ఏ విధంగా క్రాక్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మనకి టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. టైర్ 1 ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి ఉంటుంది. ఈ 100 మార్క్స్లో 80+ స్కోర్ చేయాలి అంటే ఏ టాపిక్స్ని బాగా చదవాలి, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా నేను మీకు చెప్తాను. సో ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే పోలీస్కి సంబంధించిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి టెస్ట్ సిరీస్లు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ మారథాన్ అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి మారథాన్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు ఫ్రీ క్లాసెస్కి సంబంధించినటువంటి క్లాస్ యొక్క వీడియోస్ని కూడా మీరు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి వీటిని అన్లాక్ చేసుకొని క్లాసెస్ అయితే చూడొచ్చు. డిస్క్రిప్షన్లో ఫ్రీ క్లాసెస్ లింక్స్ ఉన్నాయి, చూడండి. అలాగే డైలీ T20 సిరీస్లో కూడా పార్టిసిపేట్ చేసి మీరు విన్నర్స్గా నిలిచినట్లయితే అమెజాన్ వౌచర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ అయితే చెప్తారు. ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన బెస్ట్ బుక్స్కి సంబంధించినటువంటి వీడియోని ఆల్రెడీ చేయడం జరిగింది. చాలామంది ఈ వీడియోని చూసి ఈ బుక్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఈ బుక్స్కి సంబంధించినటువంటి వీడియోని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ వీడియో అయితే చూడండి. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి 2019కి సంబంధించి టోటల్ 15 ప్రీవియస్ పేపర్స్ PDFస్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ లింక్స్పై క్లిక్ చేసి మీరు ఈ యొక్క 15 ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన PDFస్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. రాబోయేటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది మీరు ఈ పేపర్స్ చూస్తేనే మీకు తెలుస్తుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ లింక్స్పై క్లిక్ చేసి మీరు ఇవైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మొత్తం 2 ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. టైర్ 1 ఎగ్జామినేషన్ అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. టోటల్ 100 క్వశ్చన్స్ అనేవి 4 టాపిక్స్ నుంచి అడుగుతారు. ఈచ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంకా టైర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ అది. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్లో చూసుకున్నట్లయితే 4 టాపిక్లు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి ఈ టాపిక్స్ ఉంటాయి. ఒక్కో టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఈ 4 టాపిక్స్లో మీరు 25కి 25 తెచ్చుకోగలిగేటువంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఆ ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీజనింగ్ అనమాట. 25కి 25 తెచ్చుకోగలిగేటువంటి చాలా ఈజియెస్ట్ టాపిక్ ఏదైనా ఎస్ఎస్సికి సంబంధించి ఉంది అంటే అది ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్ చూసుకున్నా కూడా అది రీజనింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ కొంచెం లాజికల్గా ఉంటాయి. మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఆ క్వశ్చన్స్ని కూడా మీరు ఈజీగా ఎగ్జామ్లో క్రాక్ చేయొచ్చు. సో 25కి 25 మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోవచ్చు. సో మీరు ఈ యొక్క రీజనింగ్పై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి, లైట్ తీసుకోవద్దు. ఎగ్జామినేషన్కి ఒక 20 డేస్ ముందు ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి ఈ యొక్క టాపిక్ని తక్కువగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈజియెస్ట్ టాపిక్లో కూడా లెస్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రీజనింగ్పై కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి 25కి 25 తెచ్చుకున్నట్లయితే మీకు ఇక్కడ ఫస్ట్ 25 మార్క్స్ అనేవి మీ పాకెట్లోకి రావడం జరుగుతుంది. తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మీరు గ్రామర్ రూల్స్ కనుక అన్నీ కంప్లీట్గా చదివి ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే మీరు అట్లీస్ట్ 25కి 22 మార్క్స్ ఈజీగా అయితే తెచ్చుకోవచ్చు. 25కి 22 మార్క్స్ ఈజీగా అయితే తెచ్చుకోవచ్చు. ఎందుకు అంటే మనకి జనరల్ ఇంగ్లీష్ అనేది ముఖ్యంగా ఎస్ఎస్సికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి 70-80% ఆఫ్ బిట్స్ అనేవి మనకి ప్రీవియస్ బిట్సే అడగడం జరుగుతుంది. 70-80% బిట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్కి సంబంధించి ప్రీవియస్ బిట్సే అడుగుతారు. అవి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయినా
లేదా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయినా, యాంటానిమ్స్, సినానిమ్స్ అయినా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మనకి ఈ ప్రీపోజిషన్స్, అలాగే ఇంకా మనకి ఇంగ్లీష్ గ్రామర్లో ఉండేటువంటి ఈ యొక్క ఆర్టికల్స్ నుంచే మనకి ఎక్కువగా ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనేది ఎస్ఎస్సిలో చాలా ఈజీగా ఉంటుంది. బ్యాంకింగ్లో ఉన్నంత టఫ్గా అయితే ఉండదు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. అలాగే కాంప్రహెన్షన్ పాసేజ్ కూడా సింపుల్గానే ఉంటుంది. సో అది కూడా ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ 10th బేస్డ్ జాబ్స్ కాబట్టి ఈజీగానే ఉంటుంది. సో దట్ మీరు 25కి మీరు ఖచ్చితంగా 22 మార్కులు అయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. అంత సింపుల్గా ఉంటుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే రీజనింగ్ 25 అండ్ ఇంగ్లీష్ 22. సో టోటల్గా మనకి 47 మార్క్స్ ఇక్కడే మీకు ఈ 2 టాపిక్స్ నుంచి రావడం జరిగింది. సో తర్వాత చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. మనకి ఇందులో టఫ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అనేది ఉండదు. మనకి తెలిసిన క్వశ్చన్ వస్తే అది ఈజీ, మనకి తెలియని క్వశ్చన్ వస్తే అది టఫ్ అనమాట. అంటే మనం ఎప్పుడైతే జనరల్ నాలెడ్జ్ని అన్ని టాపిక్స్ ఎక్కడ ఏ చిన్న టాపిక్ కూడా, ఏ చిన్న మ్యాటర్ కూడా మనం మిస్ చేయకుండా చదువుతామో, మనం చదివినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తేనే మనకు అప్పుడు అది ఈజీ క్వశ్చన్ అవుతుంది. మనం చదివినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్ రాకుండా వాడు అవుట్ ఆఫ్ ద సిలబస్ నుంచి కానీ మనకి తెలియనటువంటి క్వశ్చన్ కానీ అడిగితే దాన్ని మనం టఫ్గా ఫీల్ అవుతాము. కాబట్టి మనకి ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో మనకి ఎస్ఎస్సి వాడు ఒక 10 to 15 క్వశ్చన్స్ ఈజీగా మనం పెట్టగలిగేలాగిస్తాడు. తర్వాత ఉన్నటువంటి ఈ 10 క్వశ్చన్స్ వచ్చేసి కొంచెం మనకి తెలియనటువంటి క్వశ్చన్స్ని అడగడం కానీ, లేదా సబ్జెక్టుపై ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు పెట్టగలిగేలాగా ఉండే విధంగా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనరల్ నాలెడ్జ్ కానీ జనరల్ అవేర్నెస్ అనేది మనకి ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. ఇవి కూడా 70 to 80% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే రావడం జరుగుతుంది. అందుకే నేను మీకు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా చదవమని చెప్పేసి బుక్స్ వీడియో చేసినప్పుడు నేను మీకు చెప్పాను. ఆ బుక్స్ ఏంటో కూడా చెప్పాను. కాబట్టి మీరు బుక్స్కి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ బుక్స్ నేను ఏవైతే చెప్పానో అవి మీరు గుడ్డిగా కొనుక్కొని చదవండి. అవన్నీ కూడా 100% స్టాండర్డ్ బుక్స్. ఎటువంటి డౌట్ లేకుండా ఆ బుక్స్ని మీరు కొనుక్కొని చదువుకోవచ్చు. సో ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీని నుంచి చూసుకున్నట్లయితే అట్లీస్ట్ ఒక 15 to 20 క్వశ్చన్స్ మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. మ్యాక్సిమం 15 to 20 క్వశ్చన్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు. సో ఒక 17 అనుకుందాం ఇది. ఓకే, జనరల్ అవేర్నెస్ నుంచి లేదా జనరల్ నాలెడ్జ్ నుంచి 17 క్వశ్చన్స్ అనుకుందాము. తర్వాత యాప్టిట్యూడ్ చూసుకున్నట్లయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అంటే డిఫికల్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ మధ్య ఒక 2 years నుంచి ఎస్ఎస్సీలో ఎలా ఇస్తున్నాడు అంటే క్వశ్చన్స్ లెంగ్దీగా ఇస్తున్నాడు అనమాట. క్యాల్కులేషన్ కూడా లెంగ్దీగా ఉంటుంది అండ్ క్వశ్చన్స్ కూడా మనకి లెంగ్దీగానే ఉంటున్నాయి. కొన్ని క్వశ్చన్స్ ముఖ్యంగా అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి ఎక్కువగా మనకి కొన్ని క్వశ్చన్స్ లెంగ్దీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ క్యాలిక్యులేషన్స్ కూడా లెంగ్దీగా ఇస్తున్నాడు. ఈవెన్ సింప్లిఫికేషన్ కూడా మనకి చాలా లెంగ్దీగా, మనం ఎక్కువసేపు సాల్వ్ చేస్తే కానీ ఆన్సర్ రానటువంటి క్యాలిక్యులేటివ్గా ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ టాపిక్ మనకి ఎక్కువగా టైం తినేస్తూ ఉంటుంది. సో ఉన్నటువంటి యొక్క 90 minutesలో ఒక 40 minutes వరకు ఈ యొక్క టాపిక్కే మనం వెచ్చించాల్సి ఉంటుంది. స్లోగా చేసేవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో 40 minutes అనేది చాలా ఎక్కువ యాక్చువల్గా ఈ యొక్క యాప్టిట్యూడ్కి సంబంధించి. బట్ క్వశ్చన్స్ అనేవి లెంగ్దీగా ఇవ్వడం అండ్ క్యాలిక్యులేషన్స్ కూడా లెంగ్దీగా ఇవ్వడం వల్ల దీనికి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయలేకపోతున్నారు, టైం అనేది సరిపోకపోవడం వల్ల. కొన్ని క్వశ్చన్స్ ఏమో అసలు తెలియకుండా దానికి సొల్యూషన్ రాకుండా ఉండే విధంగా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఒక 15+ మినిమం ఒక 15+ అయితే స్కోర్ చేయొచ్చు. మ్యాక్సిమం ఒక 21 లేదా 22 వరకు ఈ వీటికి సంబంధించినటువంటి అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో యావరేజ్గా ఈ యొక్క న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి ఒక 18 క్వశ్చన్స్ స్కోర్ చేశాము అని చెప్పేసి అనుకుంటే టోటల్గా చూసుకున్నట్లయితే రీజనింగ్లో 25కి 25 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇంగ్లీష్లో ఒక 22 స్కోర్ చేయొచ్చు. మీరు గ్రామర్ రూల్స్ బాగా చదివి అన్నీ కూడా నేను చెప్పినటువంటి బుక్ ప్లెంత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ ఏదైతే ఉందో అది మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే, అన్ని రూల్స్ చదివినట్లయితే ఖచ్చితంగా మీరు 22 మార్క్స్ అనేవి 25కి ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ కానీ జనరల్ అవేర్నెస్ నుంచి మనం 17 అనుకుందాము. తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 18 అనుకుందాము. టోటల్గా మనకి 80+ స్కోర్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం కట్ ఆఫ్స్ చూసుకున్నా కూడా మనకి 80+ అయితే ఉంది ప్రీవియస్ కట్ ఆఫ్స్ చూసుకున్నప్పుడు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా మీరు 80+ అనేది స్కోర్ చేసినట్లయితే మీరు సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు, అది ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా. ఇప్పుడు టాపిక్ వైజ్గా ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ఒకసారి చూద్దాము. ఇది చూసే ముందు మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1లో క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ వచ్చినా రాకపోయినా క్వాలిఫై అయితే చాలు, టైర్ 2కి ప్రమోట్ చేస్తారు. సో ఈ టైర్ 2 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఈ మార్క్స్ని కన్సిడర్ చేయరు. కన్సిడర్ చేసే మార్క్స్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామినేషన్ CBT 1 ఏదైతే ఉంటుందో
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది మాత్రమే, దానికి సంబంధించినటువంటి మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ మీరు లోకల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. ఓకే, లోకల్ లాంగ్వేజ్లో తెలుగులో రాసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, లేదా హిందీలో కూడా రాసుకోవచ్చు. సో మీకు నచ్చినటువంటి మీకు వచ్చిన లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో 50 మార్క్స్కి ఉంటుంది, 40 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే. అదే నార్మల్ క్యాండిడేట్స్ అయితే 30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని సబ్జెక్ట్ వైజ్గా చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే రీజనింగ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి క్లాసిఫికేషన్ అనేటువంటి టాపిక్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎనాలజీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇవి ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి ఈ యొక్క పేపర్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క అనాలిసిస్ అయితే ఉందన్నమాట. అది గమనించాలి మీరు. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావు, 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. మ్యాట్రిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అంటే మ్యాట్రిక్స్ అంటే ఈ విధంగా అడుగుతాడు ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా 1 2 3 అని చెప్పేసి ఇక్కడ ఇంకొక నెంబర్ ఇచ్చి సేమ్ ఇలాగే ఇంకొక మ్యాట్రిక్స్ ఇస్తాడు. ఇలాగ ఇచ్చేసి థర్డ్ వన్లో కూడా ఇంకొక మ్యాట్రిక్స్ ఇస్తాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తాడు అనమాట. ఇచ్చి ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ రెండింటిని అనాలిసిస్ చేసి ఈ రెండు మ్యాట్రిక్సెస్ని అనాలిసిస్ చేసి థర్డ్ వన్కి సంబంధించినటువంటి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఇచ్చాడో దానికి సంబంధించిన ఆన్సర్ని కనిపెట్టాలన్నమాట. అదే మ్యాట్రిక్స్. తర్వాత వర్డ్ ఫార్మేషన్ అడుగుతాడు. 1 to 2 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత అరేంజింగ్ వర్డ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్ అని చెప్పేసి అడుగుతారు. ఇది 1 to 2 క్వశ్చన్స్ అడుగుతారు. వెన్ డయాగ్రామ్ ఇస్తారు, 1 to 2 క్వశ్చన్స్ వరకు రావచ్చు. తర్వాత డైరెక్షన్ సెన్స్ టెస్ట్. ఓకే, డైరెక్షన్ సెన్స్ టెస్ట్ ఉంటుంది కదా, దాని నుంచి 0 to 1 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. జీరో కూడా కాదు, 1 క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఎస్ఎస్సిలో డైరెక్షన్ నుంచి. తర్వాత బ్లడ్ రిలేషన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మినిమం మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇంకా మిస్సింగ్ నెంబర్స్ నుంచి 1 to 4 క్వశ్చన్స్ ఉంటాయి. పజిల్స్ నుంచి 2 to 4 క్వశ్చన్స్ రావచ్చు. ఇంకా సిరీస్ నుంచి 4 to 6 క్వశ్చన్స్. ఇంకా వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్ ఇదనమాట. సో దీనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో టోటల్గా 25 క్వశ్చన్స్ వరకు కవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి యాప్టిట్యూడ్ నుంచి సింప్లిఫికేషన్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. లెంగ్దీగా ఉంటాయి, క్యాలిక్యులేటివ్గా ఉంటాయి. ఓకే, సో మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అంటే క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా ఉన్నవాళ్ళు ఈజీగానే సాల్వ్ చేస్తారు, లేదు అంటే మీకు టైం తీసుకుంటుంది, అలా ఉంటుంది. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఖచ్చితంగా మనకి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎస్ఐ నుంచి ఒక క్వశ్చన్, సిఐ నుంచి ఒక క్వశ్చన్ కానీ వస్తుంది. తర్వాత పర్సంటేజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, యావరేజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ నుంచి 0 to 1 క్వశ్చన్స్ అయితే వస్తుంది. పెద్దగా అడగరు ఇది, ఒకవేళ అడిగితే ఒక క్వశ్చనే వస్తుంది అనమాట. సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్నాను కాబట్టి నేను చూసాను కాబట్టి తెలుసు. ఎక్కువగా యావరేజెస్ నుంచే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ యావరేజెస్ని కూడా ఏజ్తో లింక్ చేసి అడుగుతాడు ఎక్కువగా. ఓకే, సో తర్వాత చూసుకున్నట్లయితే స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం నుంచి ఖచ్చితంగా మనకు 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. ఇందులో ఒక 2 to 3 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, మిగిలినటువంటి క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి అనమాట. సో అవి టఫ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా క్రాక్ చేయాలి మీరు. తర్వాత నంబర్ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, నంబర్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ వరకు రావచ్చు. మెన్సురేషన్ నుంచి అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో మెన్సురేషన్ కూడా ఒక టాపిక్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఎక్కువగా టఫ్గా అడుగుతాడు, లెంగ్దీగా ఉంటాయి క్వశ్చన్స్. ఆల్మోస్ట్ ఒక చిన్న సైజు పారాగ్రాఫ్ లాగా ఉంటుందన్నమాట క్వశ్చన్స్, అలా ఉంటాయి. సో అవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి ఈజీగానే ఉంటాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ అది పై చార్ట్ ఇవ్వచ్చు, లేదా బార్ గ్రాఫ్స్ ఇవ్వచ్చు, లేదా లైన్ గ్రాఫ్స్ ఇవ్వచ్చు, ఏవైనా ఇవ్వచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత టైమ్ అండ్ వర్క్ నుంచి 1 to 3 క్వశ్చన్స్, మిక్స్చర్ ప్రాబ్లమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వరకు రావచ్చు. ఇంకా ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ వీటి నుంచి అసలు క్వశ్చన్స్ లేకుండా ఎస్ఎస్సి పేపరే ఉండదు. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అండ్ మెన్సురేషన్, ఈ 4 టాపిక్స్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కిందకు వస్తాయి. ఈ టాపిక్స్ని కూడా మీరు బాగా చదవాలి. ఇది యాప్టిట్యూడ్కి సంబంధించిన అనాలిసిస్. తర్వాత చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్లో నేను చెప్పినట్లుగా చూసుకున్నట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచే మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తాడు, దానికి సంబంధించి ఫస్ట్ మీరు పారాగ్రాఫ్ చదవాలి. పారాగ్రాఫ్ చదివిన తర్వాత థీమ్ ఆఫ్ ది పారాగ్రాఫ్ ఏంటనేది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఫర్దర్గా క్వశ్చన్స్ చదివి ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ పారాగ్రాఫ్లో ఎక్కడ ఉన్నాయనేది మీరు పాయింట్అవుట్ చేసి ఆన్సర్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో 5 క్వశ్చన్స్ ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగానే ఉంటుంది. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసి మీరు ప్రీపోజిషన్స్ అలాగే ఆర్టికల్స్ బాగా చదవాల్సి ఉంటుంది. మీకు ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్లో ప్రీపోజిషన్స్ చాలా ఉంటాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. ఆ బుక్లో ఉన్నటువంటి ప్రీపోజిషన్స్ కనుక మీరు బాగా చదివితే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు ఎంత టఫ్గా ఇచ్చినా కూడా మీరు ఈజీగానే అటెంప్ట్ చేయగలుగుతారు. ఇంకా స్పెల్లింగ్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్నే రిపీట్ చేస్తూ ఉంటాడు. సో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ కూడా చెప్పాను, బుక్ వీడియో
డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. సో స్పెల్లింగ్స్ కూడా బాగా నేర్చుకోవాలి మీరు. 2 క్వెషన్స్ ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు స్పెల్లింగ్స్ ద్వారా. ఇంకా ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్ అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఈ 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎంతసేపు చదివినా కూడా ఇంకా ఇంకా చదవాలనిపించేటువంటి టాపిక్స్ అనమాట. ఈ 2 టాపిక్స్ వల్ల మీకు ఈ యొక్క వొకాబులరీ ముఖ్యంగా యాంటానిమ్స్ అండ్ సినానిమ్స్ కూడా మీకు బాగా ఇంప్రూవ్ అవుతాయి. ముఖ్యంగా ఈ యొక్క వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వల్ల మీకు యాంటానిమ్స్, సినానిమ్స్‌కి సంబంధించిన మీనింగ్స్ కూడా ఇందులోనే ఎక్కువగా మనకి రావడం జరుగుతుంది. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా ఇంకా నేర్చుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అంత బాగుంటుంది ఈ టాపిక్ ఇంగ్లీష్‌లో. తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్‌లో కొన్ని కొన్ని టాపిక్స్ వచ్చేసి కొన్ని క్వెషన్స్ వచ్చేసి కొంచెం ఫన్నీగా కూడా ఉంటాయి. సో చాలా బాగుంటాయి ఈ 2 టాపిక్స్ మీకు చదివేటప్పుడు తెలుస్తుంది. ఇంకా సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ వచ్చేసి ఖచ్చితంగా సినానిమ్స్ ఒక క్వెషన్, యాంటానిమ్స్ నుంచి ఒక క్వెషన్ అడుగుతారు. సో 2 క్వెషన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇవి కూడా ప్రీవియస్‌లో అడిగినటువంటి బిట్సే అడుగుతారనమాట. తర్వాత సెంటెన్స్ కరెక్షన్, ఎర్రర్ కరెక్షన్స్ ఉంటాయి కదా! అవి 4 గాని, 5 గాని ఇస్తాడు. సో ఈ ఎర్రర్ కరెక్షన్స్ కూడా మీరు గ్రామర్ రూల్స్ బాగా నేర్చుకుంటే ఈజీగానే అటెంప్ట్ చేయొచ్చు. సింపుల్‌గానే ఉంటాయి. బ్యాంకింగ్‌లో ఇచ్చినంత టఫ్‌గా అయితే ఉండదు ఎస్ఎస్‌సిలో. సారీ సెంటెన్స్ ఇది ఎర్రర్ స్పాటింగ్ కదా! ఎర్రర్ స్పాటింగ్ గురించి చెప్పాను. ఎర్రర్ స్పాటింగ్‌కి సంబంధించి ఈజీగానే ఉంటాయి. ఇంకా సెంటెన్స్ కరెక్షన్ కూడా సేమ్ ఇలాగే మనకి దీనికి సంబంధించినటువంటి ఈ విధంగానే ఉంటుంది. సో 4 క్వెషన్స్‌కి వరకు మనకి దీనికి సంబంధించి రావచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే జనరల్ అవేర్‌నెస్ లేదా జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి మనకి స్టాటిక్ జీకే నుంచి అంటే ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ టాపిక్స్ ఉంటాయి కదా! ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ టాపిక్స్ నుంచి మనకి స్టాటిక్ జీకే కింద వస్తాయి. వీటి నుంచి ఒక 10 క్వెషన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే. మనకి ఇండియన్ పాలిటీ, అలాగే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ నుంచే ఒక 5-6 క్వెషన్స్ వీటి నుంచి 5-8 క్వెషన్స్ వరకు ఉంటాయి. 5-8 క్వెషన్స్ వరకు వీటి నుంచే రావడం జరుగుతుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వెషన్స్ రావు గానీ ఒక 5 క్వెషన్స్ వరకు రావచ్చు. 10 క్వెషన్స్ అయితే రావు. ఇంకా అదర్ టాపిక్స్ మిస్‌లేనియస్ టాపిక్స్ అని చెప్పేసి ఉంటాయి కొన్ని. ఫస్ట్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇన్ ఇండియా ఈ విధంగా ఉంటాయి. సో అవి బాగా చదవాలి మీరు. వాటి నుంచి ఖచ్చితంగా మీకు 2-3 క్వెషన్స్ వస్తాయి. సో వీటన్నిటిని కలిపి టోటల్‌గా 25 క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి ప్రీవియస్ బిట్స్ మీరు బాగా చదవాలి. బోత్ జీకే అండ్ జనరల్ అవేర్‌నెస్‌తో పాటు ఇంగ్లీష్ కూడా మీరు ప్రీవియస్ క్వెషన్స్ బాగా చదవాలి. ప్రీవియస్ క్వెషన్స్ చదివితేనే మీకు ఈజీగా ఉంటుంది. లేదంటే మీరు చాలా చాలా నష్టపోతారు. సో ప్రీవియస్ బిట్స్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది చూడండి. సో ఇది ఈ విధంగా గనక మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈ టాపిక్స్‌పై ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసి గనక మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా 80+ స్కోర్ చేసి ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌ని క్రాక్ చేయడం అంత కష్టమైతే కాదు. సో నేను చెప్పినట్లుగా ఈ టాపిక్స్‌పై ఎక్కువగా కాన్సంట్రేట్ చేయండి. నేను చెప్పినటువంటి స్ట్రాటజీస్‌ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీ కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.